స్వాగతం. నేను మీకు ఈరోజు ఈ వేసవిలో మామిడికాయ నిలువ పచ్చడి అంటే మనం సంవత్సరం నిలువ ఉంచుకునే పద్ధతిని, ఆ పచ్చడిని పక్కా కొలతలతో ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు తెలియజేస్తున్నాను. సో ముందుగా ఈ వీడియోలో మనం స్టార్ట్ చేయడానికి ముందుగా కొన్ని పదార్థాలు, దీనికి కావలసినటువంటి పదార్థాలను చూస్తాము. సో ఒక గ్లాస్ నిండుగా నేను ఆవాలు తీసుకున్నాను. ఈ ఆవాలు 150 గ్రామ్స్ ఉంటాయి. తర్వాత పసుపు, ఉప్పు చూడండి, నేను మామూలుగా పొడి ఉప్పు తీసుకోవడం లేదు, ఇది క్రిస్టల్ అన్నమాట. మామూలుగా క్రిస్టల్ ఉప్పునే నేను తీసుకుంటున్నాను. దీన్ని నేను మళ్ళీ మిక్సీలో పొడి చేసుకుంటాను. ఊరగాయకి మామూలుగా మనము అంటే పొడి చేసినటువంటి సాల్ట్ అనేది దొరుకుతుంది, కానీ దాన్ని నేనైతే వాడను. ఒకవేళ మీకు ఇష్టం అనిపిస్తే మీరు ఆ సాల్ట్నే వాడుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను ఈ కప్పు నిండా కారం పొడి అనేది తీసుకున్నాను, కొన్ని మెంతులు, తర్వాత ఇంగువ, మరి ఊరగాయకి మెయిన్ అవసరమైనటువంటి ఆవ నూనెను మాత్రమే నేను తీసుకుంటాను. ఊరగాయలకు ఎక్కువగా నేను ఆవ నూనెనే వాడుతానన్నమాట. అయితే ఇక్కడ నేను చేస్తున్నటువంటి ప్రాసెస్ని మీరు చక్కగా గమనించండి. ఇక్కడ నేను కేవలం కొన్ని మెంతుల్ని మాత్రమే తీసుకుంటున్నాను. చూడండి, కొన్ని మెంతుల్నే నేను వాడుతున్నాను మాత్రమే. నేను ఏం చేస్తున్నాను, కొంచెం వేగనిస్తున్నాను. ఆవాలు మాత్రం పచ్చిగా వేస్తున్నాను, ఆవాల్ని నేను వేయడం లేదు. మెంతులు కొంచెం చేదు ఎక్కువ కాబట్టి వీటిని కొంచెము వేయిస్తూ ఉన్నాను. ఒక నిమిషం అలా వేయిస్తే వెచ్చ చేయడం అన్నమాట. వేయించడం అంటే వెచ్చగా చేయడం అంటే. సో ఈ విధంగా వెచ్చ చేసినాక ఒక రకమైన వాసన వస్తాయి. మెంతులు వేయేటప్పుడు మంచి వాసన తీసేస్తాము. సో ఈ మెంతుల్ని ఇందులో నేను ఆవాల్లోకి వేసేస్తున్నాను. చూడండి, మీకు ఇక్కడ కనబడుతూ ఉంది కదా, కేవలం 1/2 స్పూన్ మెంతులు మాత్రమే తీసుకున్నాను. తర్వాత మనము ఫస్ట్ నూనె వేడి చేసి పక్కన పెట్టుకుందాము. సో ఇక్కడ మనం నూనెను వేడి చేస్తున్నాను, ఆవ నూనెను తీసుకుంటున్నాను. ఇది లీటర్ ఉన్నటువంటి ఆయిల్ డబ్బా, కానీ నేను ఇంత వేయడం లేదు. సో ఇక్కడ సుమారుగా 150 ml వరకు ఆయిల్ని అయితే వేస్తున్నాను. చూడండి, సుమారుగా 150 ml కానీ 200 ml కానీ ఆయిల్ అయితే నేను తీసుకున్నాను. సో దీన్ని నేను వేడి చేయడానికి పెడుతున్నాను ఈ ఆయిల్ని. ఇది వేడయ్యే వరకు కొంచెం స్లిమ్గా పెట్టి మనము దీన్ని వేడి చేయాలి. హై స్పీడ్లో పెట్టకండి ఆయిల్ని. సో ఇది వేడెక్కే లోపల మన ప్రాసెస్ అనేది గమనిస్తాము. సో ఇక్కడ ఈ మామిడికాయ ముక్కలు చూడండి, ఈ మామిడికాయ ముక్కలు పెద్ద సైజు 3 కాయలు అన్నమాట. పెద్ద సైజు 3 కాయల్ని కడిగి శుభ్రంగా మనము మామిడికాయ ముక్కలు తెచ్చాక మాత్రం, మామిడికాయలను తీసుకొని వచ్చాక మనం ఏం చేయాలి అంటే ఒక 2 hours నీటిలో నానబెట్టాలి. అప్పుడు అందులో ఉన్న జీడి అంతా కూడా వెళ్ళిపోయి శుభ్రపడతాయి. దాన్ని బాగా మనం చేతితో రుద్దేసి పొడి వస్త్రంని తీసుకొని తుడిచి, తర్వాత మామిడికాయ ముక్కల్ని కట్ చేసి మరి పొడి వస్త్రం మీద ఒక 1/2 hour అయినా ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. ఎందుకంటే అందులో ఏ మాత్రము తడి ఉండకూడదు. ఇది మీరు ఖచ్చితంగా నోట్ చేసుకొని గమనించవలసిన విషయము అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు మనము ఎన్ని ఉన్నాయి అనేది మెజర్మెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మన యొక్క కొలత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వీటితో నేను ఈ కప్పుతో ఏం చేస్తున్నానంటే నేను మెజర్మెంట్ అనేది చేస్తున్నాను. ఎన్ని ఉన్నాయి అనేది ఫస్ట్ నేను లెక్క పెడుతున్నాను. సో ఈ విధంగా ఈ కప్పుతో నేను లెక్క పెడుతున్నాను. చూడండి, 1, 2, 3,
3 సో 4 చూడండి ఎగ్జాక్ట్లీ మనకు 5 కప్పులు అయితే వచ్చాయి. సో మీరు కూడా మీ ఇంట్లో మామిడికాయ ముక్కలు కట్ చేసినాక అవి పొడి వస్త్రం మీద ఆరబెట్టుకున్నాక ఏ కప్పుతో అయితే వస్తాయో ఆ కప్పు మెజర్మెంట్ 5 వచ్చేటట్లుగా తీసుకోండి. సో 5 కప్పులు వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇందులో ఇది మెజర్మెంట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనము ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ చేసామో ఆ కప్పు నిండా కారం పొడి అనేది తీసుకోవాలి. సో ఈ కారం పొడిని ఇందులో ఒక గిన్నెలో వేస్తాము. దీనికంటే కొంచెం పెద్ద గిన్నె తీసుకుందాం. తరువాత ఈ కప్పుతోనే నేను దొడ్డుప్పు అని అంటాము, అంటే క్రిస్టల్ సాల్ట్. దీన్ని మెజర్మెంట్గా ఇదే కప్పుతో చూడండి, దీని నిండా నేను సాల్ట్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ క్రిస్టల్ సాల్ట్ని ఇప్పుడు నేను మిక్సీకి వేసి పొడి చేయాలి. సో ఇది ఒకటి పొడి చేయాలి. తర్వాత ఈ ఆవాలు కూడా నేను బరకగా పొడి చేయండి. ఆవాలు ఎప్పుడూ కూడా నైస్గా పొడి చేయొద్దండి, ఊరగాయ టేస్ట్గా ఉండదు. దీన్ని కాస్త బరకగా ఉండేటట్లుగానే పొడి చేసుకుందాము. సో ఈ రెండింటిని పొడి చేయాలి. తర్వాత కాస్త పసుపునైతే యాడ్ చేసేస్తున్నాను. కొంచెం పసుపు, ఎక్కువ కాదు, కొంచెము పసుపును యాడ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు నూనె వేడెక్కింది. సో ఇది వేడెక్కిందా లేదా అని తెలుసుకోవడానికి 4 గింజలు ఆవాలు వేస్తున్నాను. చిటపటమన్నాయి. సో బంద్ చేసేసాను. కాస్త మనం చల్లారించినాక ఇంగువని యాడ్ చేస్తాను. అంతవరకు నేను మిక్సీకి వేసుకుంటాను. చూడండి కొంచెం చల్లగైనాక బాగా ఇంగువని వేసేసి, కొంచెం ఇంగువ ఎక్కువే పడుతుంది. ఇంకా లావు ఇంగువ ఉంటే కనుక అది ఇంకా బాగుంటుంది, ఊరగాయకి మంచి టేస్ట్ వస్తుంది. నా దగ్గర దొడ్డ ఇంగువ లేదు ఇప్పుడు. సో ఇదే ఇంగువనే నేను ఎక్కువ యాడ్ చేస్తున్నాను అంతే. సో ఇది యాడ్ చేశాక మూత పెట్టేయండి ఒక 10 నిమిషాలు. తర్వాత ఈ నూనె మనకి పూర్తిగా చల్లగా కావాలి. సో అది నోట్ చేసుకోవాలి. ఆయిల్ వేడివేడిగా ఉన్నప్పుడు కలపకూడదు, పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి మిక్సీకి వేసినాక ఉప్పు చూడండి, ఈ విధంగా మనకి ఉప్పు వచ్చేసి మనకి ఎంత అయితే ఉప్పు తీసుకున్నామో దాని నిండనే కరెక్ట్గానే వచ్చిందనమాట. సో ఈ ఉప్పుని కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత ఈ ఆవపిండి కూడా చూడండి ఈ విధంగా బరకగా ఉండాలి. చూడండి పూర్తిగా నైస్గా పొడి ఉండకూడదు, ఈ విధంగా బరకగా ఉండాలి. సో ఇది నిండా రాదనమాట, కేవలం కొంచెం నేను తక్కువే తీసుకుంటాను. మీరు మెజర్మెంట్లో గ్లాసు అనేది ఒకవేళ మీకు డౌట్ ఉంటే మనం తీసుకున్న గిన్నెలోనే నిండా కాకుండా 1/4 వంతు తీసుకోండి, ఎందుకంటే ఆవపిండి ఎక్కువ ఉండకూడదు. సో దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఎక్కడా ఉండలు లేకుండా మనము పూర్తిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎక్కడా కూడా మనకు సాల్ట్ ఉండలు లేకుండా మనం నీట్గా ఈ పొడిని కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక ఇందులో ఈ ముక్కలను కూడా, మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేయాలి. వీటిని కూడా మనము చేతితోనే బాగా కలుపుకోవాలి. సో ఇక్కడ ఖచ్చితంగా మనము చేతితోనే కలుపుకోవాలి, అట్లయితేనే ముక్కలకంతా కూడా ఈ మసాలా అనేది పడుతుందన్నమాట. ఈ విధంగా చేతితో కలుపుకుంటూ ఉండండి. చూడండి ఈ విధంగా మనం మసాలా అంతా ఈ విధంగా ముక్కలకు బాగా పడుతుందన్నమాట. ఇంకా మీకు కొంచెం అలా ఇలా అంటే ఇలా పైకి కిందికి అంటే కన్నా మొత్తము మసాలా అంతా కూడా ఈ ముక్కలకి ఈ విధంగా పట్టుకుంటుంది. సో ఈ విధంగా అన్నాక ఇప్పుడు ఆయిల్ చూడండి బాగా చల్లగా అయిపోయింది. ఈ ఆయిల్ను నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆయిల్ అయితే కొంచెము తక్కువే తీసుకున్నాను.
జనరల్గా అయితే ఇంకా ఒక 100 ml వరకు ఆయిల్ అయితే పడుతుంది. ఎందుకంటే మనం ఊరగాయ నిల్వ ఉండాలి అంటే పైన నూనె అనేది తేలుతూ ఉండాలి. కానీ మా ఇంట్లో పేషెంట్సే ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేను ఆయిల్ని తక్కువగా యూస్ చేశాను. అందులోనూ ఊరగాయను నేను ఒక 8 days అయిపోయినాక దీన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. మామూలుగా అయితే బయట పెట్టే వాళ్ళైతే కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే అది సంవత్సరం అంతా కూడా పాడవ్వకుండా నిల్వ ఉంటుంది. నేను ఈ ఆయిల్ వచ్చేసి ఆవ నూనె తీసుకున్నాను. మామూలుగా అయితే మీరు నువ్వుల నూనె కూడా వాడవచ్చు. చాలామంది జనరల్గా ఏం చేస్తారు, నువ్వుల నూనెను వాడుతారనమాట. ఈ విధంగా మనము ఊరగాయను మొత్తంగా ఈ విధంగా కలిపి ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఊరగాయ అంతా కలుపుకున్నాక ఇది నిల్వ ఉండేది. ఊరగాయ అంటే మహాలక్ష్మితో సమానం కాబట్టి నేను కొంచెం ఊరగాయకి పసుపు కుంకుమ అనేది పెడుతున్నాను. తర్వాత ఇందులో మనం ఒక్కసారి ప్రార్థన చేసుకుని తర్వాత ఈ ఊరగాయ ఇందులో మనము వేయాలన్నమాట. ఒక ప్లాస్టిక్ జార్ అనేది కానీ లేదా మన ఇష్టం అన్నమాట. కొన్ని పనులు చేత్తోనే చేయాలంతే. ఈ విధంగా ఊరగాయని మనము ఈ విధంగా డబ్బాలోకి మొత్తము షిఫ్ట్ చేస్తున్నాను. ఊరగాయ అంతా కూడా మనము షిఫ్ట్ చేసినాక దీన్ని ఒక పల్చటి వస్త్రంతో ఈ విధంగా మనము కప్పేసుకోవాలి. సో దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ నేను యాడ్ చేస్తున్నాను. సో దీన్ని మనము గాలి తగిలేటటువంటి ప్రదేశంలో ఒక 3 days అలాగే పెట్టాలి. 3 days అంటే 3rd day అనమాట. నేను ఈరోజు వేసాను అంటే రేపు కాకుండా నెక్స్ట్ డే మనం ఈవినింగ్ 5 లోపల ఓపెన్ చేసి ఒకసారి కలిపి ఉప్పు కారము ఏదైనా ఒకవేళ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే తక్కువగా ఉందనిపించినా కూడా యాడ్ చేసుకొని తర్వాత మామూలుగా ఈ మూత పెట్టేసుకొని మనము ఇంకా నిల్వ అనేది ఉంచుకోవచ్చు. సో ఇక్కడ మీరు ముఖ్యంగా ఈ ఊరగాయలో గమనించవలసినటువంటి కొన్ని జాగ్రత్తలు ఇంకొకసారి చూడండి. ఫస్ట్ మామిడికాయలను 2 hours నానబెట్టి తర్వాత క్లీన్ చేసి పొడి వస్త్రం మీద ఆరబెట్టాలి. మనం ముక్కల్ని కూడా పొడి వస్త్రం మీద ఆరబెట్టాలి. రెండవది, సాల్ట్లో కూడా తేమ అనేది ఉండకూడదు. ఒకవేళ తేమ ఉంటే ఆ సాల్ట్ను మనము ఎండకేసి ఎండబెట్టుకొని పొడి చేసుకోవాలి. తర్వాత మూడవది, నూనెను మనము తగినంతగా వాడుకోవాలి. సో ఈ జాగ్రత్తలతో మనము ఈ నిల్వ పచ్చడిని ఖచ్చితంగా మనం చేసుకున్నామంటే సంవత్సరం 2 ఏళ్ళున్నా కూడా దీని యొక్క టేస్ట్ అనేది ఏమాత్రము తగ్గదు. సో ఈ విధంగా మనం మామిడికాయ ఊరగాయని కొలతలతో తయారు చేసుకున్నాము. ఊరగాయని నేను ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి ఏ విధంగా ఉంది అనేది గమనించండి. సో ఊరగాయ పైన నూనె కూడా పైకి వచ్చేసింది. కాకపోతే నేను తక్కువ వేసానని ముందే చెప్పాను మీకు నూనె. మీరు ఇంకొంచెం నూనెనైతే వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక్కసారి ఊరగాయని అంతా కలిపేసి మనము టేస్ట్ అనేది చేసి ఎలా ఉందో అనేది కూడా మనము గమనించవచ్చు అన్నమాట. సో దీనికోసము ఒకసారి నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు. ఊరగాయని నేను కొంచెము పక్కకు తీసినాను, టేస్ట్ చూస్తాము అనేసి. తర్వాత దీనికి మనము ఇంకా మీరు జనరల్గా మనం ఇంకా మూత పెట్టేసుకొని ఒక 8 days అయితే నేను పైనే పెడతాను. తర్వాత దీన్ని నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నారనుకోండి, మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఊరగాయ మనకు సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.